అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో మనం చూసుకుంటే తెలంగాణకు సంబంధించి దాదాపు 15 లక్షల మందికి పైగా కార్మికులు కువైట్లో పనిచేస్తున్నారు. అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో అయితే చాలామంది ప్రమాదవశాత్తు మరణిస్తూ ఉన్నారు. అటువంటి వారికి కుటుంబాలకు ఆశ్రయకపు లేకుండా పోతుంది. మరణించిన వారి కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే న్యూస్ చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ముందు ఉంటుందని చెప్పేసి ఆయన ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి గారు పరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆదేశించారు. బాధితులకు 5 లక్షల చొప్పున 113 బాధితుల కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఖనిజాభివృద్ధి శాఖ సమీక్ష సందర్భంగా అధికారులు ఎస్క్రేషియా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గారు నిధులు విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. ఏది ఏమైనా సరే కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో మనం చూసుకుంటే చాలామంది ప్రమాదవశాత్తు మరణిస్తూ ఉంటే వాళ్ళ యొక్క కుటుంబాలు ఆర్థికంగా అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. అటువంటి వారిని గుర్తించి వాళ్ళకు పరిహారం అందిస్తూ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎందుకంటే కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో అందరికీ తెలిసిన విషయమే, ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయితే ఆ యొక్క కుటుంబం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి ఇది రావాలని చెప్పి మనమందరం కోరుకున్నాం. ప్రస్తుతానికి ప్రవాసాంధ్ర భరోసా బీమా ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ అది కేవలం మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాల ద్వారా మరణించిన వారికి శాశ్వతంగా అంగవైకల్యం మాత్రమే ఆ యొక్క ఇన్సూరెన్స్ అయితే వర్తిస్తూ ఉంది. అలా కాకుండా సహజంగా మరణించిన వారికి కూడా ఇన్సూరెన్స్ వర్తింపజేస్తే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న బాధితుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు శుభవార్తని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.